మన భారతదేశంలో ఉండే ఒకే ఒక్క మగనది ఏంటో తెలుసా? ఏంటి మగనదా అని షాక్ అవుతున్నారా? చెప్తా. మన భారతదేశంలో నదులకు మ్యాక్సిమం ఆడవాళ్ళ పేర్లే ఉంటాయి. యమున, గంగా, కావేరి, నర్మదా, పెన్నా. సో ఇటువంటి నదుల ప్రాముఖ్యత భారతదేశం కంటే గొప్పగా ఎక్కడ వర్ణించలేరు. కానీ మన భారతదేశంలో ఒకే ఒక్క మగ నది ఉందంట. ఎస్, అదే బ్రహ్మపుత్ర నది. మీరు వినే ఉంటారు కదా, పేరు చూస్తేనే ప్రత్యేకంగా అనిపిస్తూ ఉంటుంది. బ్రహ్మపుత్ర అంటే బ్రహ్మదేవుని కుమారుడు అని అర్థం వస్తుంది. బ్రహ్మపుత్రను భారతదేశంలోని ఒకే ఒక్క మగనదిగా ఇప్పుడు చాలా మంది చెబుతూ ఉంటారు. నిజానికి ఇది కేవలం పేరు విషయంలోనే కాదు, తన ప్రవాహం కావచ్చు, స్వభావం కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఒక స్పెషాలిటీ ఉంటుందంట. అండ్ ఈ బ్రహ్మపుత్ర నది టిబెట్లో పుడుతోంది, భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ మీదుగా ప్రవహిస్తుంది. అండ్ దీనిని సియాంగ్ అని కూడా అక్కడ పిలుస్తూ ఉంటారు. ఆ తర్వాత అసోంలోకి చేరినప్పుడు బ్రహ్మపుత్రగా ఇది మారుతూ ఉంటుంది. చివరికి బంగ్లాదేశ్కి వెళ్ళి అక్కడ గంగా నదితో కలిసి చివరికి సముద్రంలో కలుస్తుంది. ఇప్పుడు ఈ బ్రహ్మపుత్ర నదిని చాలా మంది భారతదేశంలో ఉండి ఒకే ఒక్క మగ నదిగా పిలుస్తున్నారు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.